ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపుర మండలం కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో తెలంగాణ దక్షిణ భారతదేశ సైన్స్ ఫేర్ 2026 ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ తెలిపారు. కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఎస్ఐఎస్ఎఫ్ ఏర్పాట్లను రాష్ట్ర జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ బెంగళూరులోని విశ్వేశ్వర ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం సహకారంతో ఎస్ఐఎస్ఎఫ్ 2026ను నిర్వహించడం జరుగుతుందన్నారు. 6 దక్షిణ రాష్ట్రాల నుంచి 210 ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖలు నిర్వహించే సంబంధిత రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లను విజేతల నుండి ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేస్తారన్నారు. ఈ ఫెయిర్ 1981-82 నుండి భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పర్యవేక్షణలో నిరంతరాయంగా నిర్వహిస్తామని, దీనిని దక్షిణ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రొటేషన్ పద్ధతిలో చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎస్ఐఎస్ఎఫ్ 2026లో పాల్గొంటాయన్నారు. ఇక జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, హైదరాబాద్ పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ పర్యవేక్షణలో 6 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. నిన్న రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది, ప్రావీణ్య మేడం గారు. అదేవిధంగా ఈరోజు రెస్పెక్టెడ్ డైరెక్టర్ సార్ నవీన్ నికోలస్ సార్ దాదాపు అందరితో కంపెనీస్ తోటి కూడా రివ్యూ చేయడం జరిగింది, ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ విధంగా డిఓ గారు 2 నిమిషాలు చెప్పడం జరిగింది. మొత్తం 6 స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్తో కలిపితే మనకు 210 ఎగ్జిబిట్స్ వస్తున్నాయి. ఆ 210 ఎగ్జిబిట్స్లో టీచర్ ఎగ్జిబిట్స్ ఉంటాయి, స్టూడెంట్ గ్రూప్ ఎగ్జిబిట్స్ ఉంటాయి, స్టూడెంట్ ఇండివిజువల్ ఎగ్జిబిట్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం టోటల్గా మనకు 450 పార్టిసిపెంట్స్ అందరు ఇంక్లూడింగ్ టీచర్స్, స్టూడెంట్స్ అంతా కలిపి 6 స్టేట్స్ నుంచి మనకి 6 రోజులు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఉంటుంది. యాక్చువల్ 19 to 25 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. ఈ రోజు మాట్లాడుతున్న ఏఐ కూడా ఒకప్పుడు ఈ విధంగా సైన్స్ మిషన్ ద్వారా వచ్చింది. ఈరోజు మనం నాట్ వేసే మిషన్ కావచ్చు, చాలా రకాలుగా మనం చూస్తున్నాం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ కూడా. అవి పాఠశాల స్థాయి నుంచి టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసి ఆ విధంగా పిల్లలందరూ కూడా ఒక మంచి వైజ్ఞానిక ప్రదర్శన అందించగలుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ లెవెల్లో ఎంపిక కాకుండా బెస్ట్ ప్రాజెక్ట్స్ మొత్తం 210 వస్తాయి. మొన్నటి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో స్టేట్ లెవెల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 6 రాష్ట్రాల నుంచి మంచి మంచి ఎగ్జిబిట్స్ వస్తాయి. దీన్ని తిలకించడానికి విట్నెస్గా నియర్ బై ఉన్న స్కూల్స్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు, రాష్ట్రాల నుంచి అందరూ కూడా ప్రతిరోజు కూడా ఒక 4000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా మేము కమిటీ చేయడం జరిగింది. వారికి ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళందరూ ఒక సిస్టమేటిక్ వేలో అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా దాంతోపాటు ఎన్జిఓ స్టాల్స్ కూడా ఇప్పుడు ఎన్జిఆర్ఏ కానీ, సిసిఎంబి కానీ, ఎన్ఐఎన్ కానీ ప్రముఖ ఏదైతే సైంటిఫిక్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి జన విజ్ఞాన వేదిక వాళ్ళందరితో స్టాల్స్ కూడా అందరికీ పిల్లవాళ్ళకి తెలియడానికి ఉద్దేశించి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 రోజుల ప్రదర్శన మీ అందరి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ అందరూ కూడా ఏదో చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద మనసుతో క్షమిస్తారని మిమ్మల్ని అందరూ మరొకసారి వైడ్ పబ్లిసిటీ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది ఒక్కటేసారి వస్తే 10,000 మంది వస్తే కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఏ రోజు ఎవరెవరు వస్తున్నారు అన్నది చూస్తున్నాం. అదే రోజు సాయంత్రం కూడా ప్రతిరోజు కూడా ఏ టాక్ విత్ సైంటిస్ట్ అన్నది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వచ్చిన స్టూడెంట్స్కి అందరూ కూడా ఈవినింగ్ 5 to 6 కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో పిల్లలకి అందరూ కూడా మంచిగా బాగా ఉంది, మంచిగా నేర్చుకోవచ్చు, వాళ్ళు ఒక ఉత్తేజపరిచే విధంగా, ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ 2026 మన తెలంగాణలో రాష్ట్రానికి అనేటువంటి ఈసారి అవకాశం అనేటువంటిది రావడం జరిగింది. ఇది మన సంగారెడ్డి జిల్లాకి రావడం అనేటువంటిది ఇంకా ఒక పెద్ద అదృష్టంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో మన రాష్ట్రానికి అనేటువంటిది ఈ సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంది.
మరి వచ్చినప్పటికీ ఏ జిల్లాకు వెళ్తానో అనేటువంటిది తెలియదు. కానీ ఈసారి మనకు సంగారెడ్డికి రావడం అనేటువంటిది ఒక ఛాలెంజింగ్గా మేమంతా కూడా తీసుకొని మరి దాదాపుగా గ్రాండ్గా మరి సక్సెస్ చేసే విధంగా అన్ని చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ SISF 2026 సంబంధించి మరి రేపు 19 నుంచి మరి 23వ తేదీ దాకా ఈ 5 రోజుల కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, వారితో పాటు మరి సెక్రటరీ ఎడ్యుకేషన్, అదే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, KCR డైరెక్టర్, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది ఇనాగ్రేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించి 6 రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపుగా రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి ఎగ్జిబిట్స్ 210 ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మరి రేపు ఈ సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్లో వాళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దాదాపుగా ఈ ఈవెంట్ను మేము ఆర్గనైజ్ చేయడానికి 22 కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రిజిస్ట్రేషన్ కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, డిస్ప్లే కమిటీ, ఎగ్జిబిట్స్ కమిటీ, తర్వాత హెల్ప్ డెస్క్, తర్వాత మీడియా మేనేజ్మెంట్, అదేవిధంగా ఫుడ్ కమిటీ, ఈ విధంగానేటువంటి 22 రకాలైనటువంటి కమిటీలను ఆర్గనైజ్ చేసుకొని మరి ఎక్కడ మరి లోటుపాట్లు అనేటువంటివి లేకుండా ప్రతి 10 రోజుల నుంచి కూడా మరి SCR డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో వీటన్నింటినీ కూడా మేము సమీక్షించుకుంటున్నాం. ఈరోజు ఉదయం కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ సార్ కూడా వచ్చి మా అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది అరేంజ్మెంట్స్ గురించి. వాటన్నింటినీ కూడా ఆయన డైరెక్షన్లో మేమంతా కూడా నడుస్తూ ఉన్నాం అనేటువంటిది మీకు తెలియజేస్తూ మరి ఈ గ్రాండ్ ఈవెంట్ అనేటువంటిది గొప్ప ఎత్తున సక్సెస్ చేయాలనేటువంటిది, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, తర్వాత వచ్చేసి విద్యాభిమానులు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ద ఎగ్జిబిట్స్ కూడా విజిట్ చేయడానికి మేమంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయాము. కాబట్టి ఏదైనా అనుకోని సంఘటన జరుగుతున్నా ముందస్తుగా మేమంతా కూడా పనిచేయడానికి ఉన్నారనేటువంటిది మీకు అంతా కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా SCR డైరెక్టర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందని నేను అంతా కూడా తెలియజేస్తున్నాను.